జన్మదిన సందర్భంగా పుష్పగుచ్చాన్ని బహుకరిస్తారు. రోసయ్య గారు అలా తూలుతారు కానీ ఆయనకు తూలే లక్షణం లేదు, ఎప్పుడు నిలబడే ఉంటారు. కింద పడే లక్షణం ఎప్పుడు ఆహ్వానితులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి పూర్వ అధ్యక్షులు జి ఆదిశేషరావు గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారికి దాస నారాయణరావు గారు పుష్పగుచ్చాన్ని బహుకరిస్తున్నారు. పివి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత, ప్రముఖ నిర్మాత బహుకరించడం. సావిత్రి గారి అభిమానులందరికీ ఒక పండుగ దినం ఇది. సావిత్రి గారి అవార్డు అందుకోబోతున్న జమున గారిని ఆహ్వానిస్తున్నారు. దర్శకరత్న అవార్డు అందుకోబోతున్న దాసరి బెస్ట్ న్యూ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు 2010 అలా మొదలైంది చిత్ర దర్శకురాలు నందిని రెడ్డికి ₹1,00,000 ప్రతిజ్ఞాపత్రంతో అవార్డు ఇవ్వబోతున్నారు. దాసరి బెస్ట్ న్యూ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు 2010 అందుకోబోతున్న నందిని రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. నందిని రెడ్డి గారు. నందిని రెడ్డి గారు దాసరి ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ జర్నలిస్ట్ పర్సా శరత్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ₹50,000 నగదు బహుమతితో పాటు ఇవాళ దాస నారాయణరావు గారు కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ జర్నలిస్టులు మర్చిపోకుండా ఈ అవార్డును బహుకరిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా శరత్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. దాసరి ఉత్తమ ఫిల్మ్ చిల్ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకోబోతున్నటువంటి కుమారస్వామి గారు సితారా సినీ వారపత్రిక ఫోటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రాఫర్ వారి వేదిక ఆహ్వానిస్తున్నాను. ₹50,000 వారిని ఇవాళ సత్కరించబోతున్నారు. కుమారస్వామి గారు. డాక్టర్ దాస నారాయణరావు గారిని ఆశీర్వాదం కావాల్సిందే కోరుతున్నాను. శివ ఫుల్ వైడ్లో తీసుకో, కంటిన్యూ కొట్టేసాయి. బాబు ఎత్తుకో. ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేసి వారి సందేశాలు ఇచ్చి బయలుదేరుతారు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు సెలవుతో సత్కరిస్తారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు మాలతో సత్కరిస్తారు. డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవార్డుని జమున గారికి నగదు బహుమతిని దాసర్ గారు అందిస్తారు.
హలో ముఖ్యమంత్రి గారికి చాలా ₹1,00,000 నగదుని కూడా అందజేస్తున్నారు. వారిని వచ్చి ఆ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మాలతో సత్కరిస్తారు. మాలతో శ్రీ రోసయ్య గారు అవార్డు అందజేస్తారు. ₹1,00,000 క్యాష్ అవార్డును కూడా అందజేస్తారు. నందిని రెడ్డి గారు రాబోయే రోజుల్లో మీరు మరిన్ని మంచి చిత్రాలకి దర్శకత్వం వహించి మరిన్ని అవార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా అవార్డు ఇవ్వటం అనేది జరుగుతోంది గత 4 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పర్చా శరత్ కుమార్ గారికి ఈ అవార్డు ఇవ్వడానికి నిర్ణయించింది కమిటీ. వారిని వచ్చి ఈ అవార్డును ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా సుగంధమాల, అలాగే 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు మాజీ ముఖ్యమంత్రి శ్రీ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా 50,000 రూపాయలు క్యాష్ అవార్డు. అలాగే ప్రతి సంవత్సరం ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా అవార్డు ఇవ్వటం ఒక ఆనవాయితీ. ఈ సంవత్సరం సీనియర్ ఫోటోగ్రాఫర్ కుమారస్వామి గారికి అవార్డు ఇవ్వబోతున్నారు. 50,000 రూపాయల క్యాష్ అవార్డుతో పాటు శాలువాతో సత్కారం, సుగంధమాల, అవార్డు బహుకరణ. అలాగే ఒక సైటేషన్. ఈ రోజున అనేక మంది విద్యార్థులు రండి. అలాగే దాసరి గారు రామలింగేశ్వర సిద్ధాంతి గారిని శాంతి సత్కరిస్తారు. ప్రముఖ హాస్య నటులు శ్రీ గౌతమ్ రాజు గారు దాసరి గారిని పూలమాలతో సత్కరిస్తారు. దీంట్లో బట్టలు ప్రతి పురుషుడి విజయాన్ని వెనుక మహిళ ఉంటుంది అనేది అందరూ తెలిసిన మాటే. మా దాసరి గారిని కళాకారులకి ఆయన కాలనీ కట్టించారు. ఇవాళ కాదు 29 సంవత్సరాల క్రితం, అంటే ఆ రోజుల్లోనే కట్టించారు. దాన్ని గుర్తుపెట్టుకుని వారు ఇక్కడికి వచ్చి సత్కారం చేస్తుంది వారి సభ. అలాగే
దాన్ని సహకరించిన అది కూడా జమ్ముల్ గారి ఆధ్వర్యంలోనే జరిగిందని, అందుకని జమ్ముల్ గారికి కూడా మరొక అవార్డుని ఇస్తున్నారు. మే 4వ తారీఖున దర్శకుల సంఘం అందరూ కలిసి డైరెక్టర్స్ డే అని పెట్టిన మాట వాస్తవం. చాలా సంతోషం అది.